కాదు ఎవరు పెట్టినా యూరియా లేదు అంటారు. ఇదేం యూరియా కదా, ఈ నుంచి మొదలుకుంటాము. అవి ఎన్ని మూటలు అయిపోయినాయి? అయిపోయినట్టు గోతాలు కదా, మళ్ళా నమ్మరేమోరు. అయిపోయినట్టు మిగిలినట్టు ఎత్తుకోరా, మళ్ళా రేపు మళ్ళా అంట ఏందో పోరంట. ఎందుకో మరి ఒకడు చాలా లేకపోయి పనిచేసేదిలే. 100 ఎకరాలేమో దొబ్బేచ్చిరి. ఆయన అనపోతే ఆయన లిక్కర్ స్కామ్లో 250 ఎకరాలు దోశా. ఆయన అనపోతే అటవీ భూములన్నీ దొబ్బా. రకరకాలుగా బెచ్చిర్తి. ఎరువు ఎత్తుకోరా, ఒక డబ్బాలో పోయి చల్లుకుందాం. మనిషిలో మనం చల్లకుంటే ఎవరు చల్లుతారో? కాసుకోవాలరా ఊరికేనే రైతుల్ని ఎవరికిలేనైనా. వీళ్ళు ఏమన్నా మన పార్టీ వాళ్ళు పోయి ఏమన్నా మాట్లాడినారేమరా? ఒకడు మాట్లాడేదిలే. ఆ కణువ ఎత్తుకోరా మంది మన పార్టీ గుర్తురు, మళ్ళా ఎవరో తెలుగుదేశం వాళ్ళు చేశారని కాదు. యూరియా రంగు కూడా ధనమానాయది పసుపేనా? ఇది కూడా పసుపే. మరి ఇది ఏంది భారత్ యూరియా అని రాసినారు బావు. సరే ఈ టీ అది మన పార్టీ, ఇది టీ జోలు ఏమన్నా పెట్టుకున్నాం. అది పెట్టుకుంటే మనకు ఒక మేలు. ఇది మళ్ళా ఏందో అనుకుంటారు నైనా, మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా చేయాలనే చేస్తాందేడా. ఇది మందలా. సరే తీపి ఒక డబ్బాలో వేసుకుందాం. ఇది మిగిలింది. ఇది ఇంక ఏడిదాకా చల్లినారు. ఇది దాకా ఈ పక్క అయిపోయిందా? ఇంక ఈ పక్కకు సరిపోతుంది మూట. సరే తీ అయితే దాని నిండా తీ పా, చల్లుకుంటా పోతే పోతుంది. ఏందో యూరియా చల్లంటారా అంటే ఏందో లేదంటారు, అది అంటారు. మళ్ళా మీరు ఏమో అనుకుంటారు రాష్ట్ర ప్రజలారా, మేము రాయలసీమ బిడ్డలం కాబట్టి ఏదో సజ్జ చల్లుకున్నాం. రాగి సంగటి తినేదానికి రాగులు సజ్జలు చల్లుకొని పోతాం. మేమేమి అన్నమాదిర చికెన్లు తెల్లారి తలకి 3 అయ్యింది దాన్ని 3 గంటలకు తలకాయ కూర తినాలంటే తినేదిలే. యాడ యూరియా మీకు తక్కువ వచ్చింది, ఊరికే ఏదో చేయాలనుకుంటారు తప్ప. ఇదో మాడి చెట్లు కూడా వేసుకుంటున్నాం బ్రహ్మాండంగా. ఏమన్నా మాట్లాడితే యూరియా తక్కువ వచ్చింది, ఈ యూరియా తక్కువ వచ్చిందని చెప్పి మాట్లాడేటువంటి ప్రజలు ఎవడైనా సరే, రాజకీయ నాయకుడైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రివర్యులైనా, ఎమ్మెల్సీలైనా, ఏ ఒక డెకాయిట్ అయినా సరే పొలాలు లేకపోయి యూరియా వేసారా? లే. ఉత్త కోతలో ఆ నిలబడుకునేది మీడియా ఉన్నది, మనకు పనికిమాలిన మీడియా అనేది వేసుకునేది. ఈ విధంగా చేస్తే ఏం చేయాలంగా? బ్రహ్మాండంగా మేము యూరియా చల్లుకుంటున్నాము. రేపు మొన్నాడు వర్షం చెప్పున్నారు మా ఏరియాలో. చల్లుకుంటే వర్షానికి ఇదంతా కూడా ఈ సజ్జంతా ఇదైపోతుంది, ఎండిపోయినది. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. రైతుల్ని మీరు ప్రలోభాలు పెట్టి లేకుండా ఉంటే, రైతుల్ని మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎందుకంటే మనం గతంలో రైతులకు ఏ విధంగా మనం సబ్సిడీలు ఇచ్చినాం, ఏ విధంగా రైతులను ఆదుకున్నామయ్యా? పంట వేసేదానికి ముందుగానే పెట్టుబడి ఇస్తామన్నాం. ఎంతమందికి ఇచ్చా? మనం ఆడిచ్చినాం పులివెందుల్లో బత్తాయి తోటలో వేసుకోమని చెప్పి. ఈ పాసుగోళ్ళ మాట్లాడేది. ఇంకొకటి ఏంటంటే రైతు గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు ధర ఎవరు ఇచ్చారో, ఉలి రైతులు ఎట్టపోయినారో, వాళ్ళు ఉన్నారా పానంతో పోయినారా అనేది కూడా లేకుండా మీ ఇష్ట ప్రకారం చేర్చిరు గతంలో. ఈ బుద్ధి ఎట్టపోయింది నైనా? ఈ బుద్ధి రైతులు గుర్తొచ్చినారా? ఇదో ఎండిపోతుంది బాగా. ఇది ఇప్పుడు ఇంకా ఎరువు వేసుకున్నామంటే యూరియా చల్లుకుంటే చాలు, చల్లుతున్నాము. ఏ రైతు చల్లా? నేను ఒక రైతు పెట్టాను కాబట్టి చెప్తా ఉండా. అంటే మీరంతా లిక్కర్ మాఫియాలు, లిక్కర్ డాన్లు, భూ కబ్జాలు, ఎర్రచందన అక్రమ స్మగ్లర్లు, రౌడీ షీట్లు ఉండేవాళ్ళు, మైనింగ్లు అక్రమంగా చేసేవాళ్ళు, ఇసుక దందాలు చేసేవాళ్ళు మీరు కాబట్టి రైతుల కష్టాలు మీకు తెలియవు. ఈరోజు ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా సంక్షేమము, అదేవిధంగా పెట్టుబడులు, అదేవిధంగా రైతులను ఆదుకుంటున్నారని మనం ఆదుకోలేదని చెప్పి మీరు ఆ బాధతో రూపకండకి తెరెత్తినారు. నైనా ఎవడు నమ్మడం, ఎవడేగి నమ్మే పరిస్థితుల్లోనే లేడు. అంబటి రాంబాబు ఎందుకు చేస్తున్నాడా? అంబటి రాంబాబు దేనికి వ్యవసాయం చేస్తున్నాడు? దేనికి చేస్తున్నాడు? గతంలో ఎందుకు చేయలేనైనా? ఈ బుద్ధి ఎందుకు చేస్తున్నాడు వ్యవసాయం అంటే, రైతన్నలు బాగా కూటమి ప్రభుత్వంలో బాగున్నారని చెప్పేటువంటి దీంతోనే కదా చేస్తుంది. ఏది ఏమైనా మన అన్నే, మింగాలన్నా మనోడే, ఏమి చేయాలన్నా మనోడే. అదేవిధంగా రైతులకి అందరికీ ఆడ 600కి అమ్మినారు, 7 లోడ్లు పోయినాయి. రే ఎంత తెచ్చింది నువ్వా? 300కు ఒక యూరియా బస్తాను తీసుకొని వచ్చి ఈరోజు 20 మూటలు వేసాము మా సజ్జకు. దొంగ 2 మూటలు ఉన్నాయి, మీరు చూసినారు ఇప్పుడు ప్రజలారా. ఇటువంటి లఫూన్ మాటలు, ఇటువంటి బఫూన్ మాటలు, ఇటువంటి అవులే మాటలు మాట్లాడొద్దు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏదో రైతు బంధు ఏందో రైతులకు మనం మేలు చేయాలని ఆయన సజ్జల గారు ధర్నా చేస్తున్నాడు.
ఆయన ఎన్ని వందల ఎకరాలు దుబ్బినాడు ఆయన? ఏ రోజైనా పొలం లేకపోయి ఎరువు పట్టుకొని ఈ విధంగా ఎరువు వేసినాడా చెప్పండి. వేసుంటే కామెంట్ చేయండి. ప్రతి రైతు బిడ్డను అడుగుతా ఉండా, మీకు ఏడా యూరియా తక్కువైంది? మీరు బ్లాకుల్లో అమ్ముకుండే వాళ్ళు గతంలో, ప్రస్తుతం అయితే ఇస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఎవడు కూడా ఏమి బ్లాక్లో అమ్ముకోవడంలే, ఎవరు వేరే ఇంకా చేయాలని చెప్పి ఎవడు చేయడంలే. వాడికి కావాల్సింది 10 మూటలు తెచ్చుకుంటాడు, వాడు పొలంలో వాడు చల్లుకుంటాడు ఎరువుని. అట్టగాకంట మీ ఇష్ట ప్రకారం ఏడా యూరియా కొరతలు అదంటారు ఇదంటారు. ఈ యూరియా కొరతలు ఉండాయి అని చెప్పి మీడియా ముందుకు వచ్చేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు పోయి ఖచ్చితంగా మాకు యూరియా కావాలని చెప్పి అడిగినారా? కనీసం పొలం లేకపోయి చూసారా? ఎర్రచందనం వేసారా, లేదంటే సజ్జా రాగి మినుము పెసరా వేసారా, లేదంటే ఇంకొకటి వేసారని చెప్పి ఏమన్నా చూసారా? చూడకుండానే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో మనకేదో ఆ 11 వచ్చాయనుకుంటున్నాము. ఆ 11 కూడా వచ్చేట్టుగా లేకుండా చేసుకొని ఊరికే కొంపలు నాశనం అవుతాయనైతే నేను అనుకుంటా ఉన్నా. మర్యాదగా మట్టంగా ఉంటే ఏదో ఇంకా 5, 10, 12 పథకో వచ్చాయి. లేకుండా ఉంటే అది అంతా అస్సాంకి పోయి ఆమె నాకి ఏది లేకుండా పోతారు. ఇకనైనా మీ ఇష్ట ప్రకారం లేకుండా మీరు ఒక రవ్వ రైతుల్ని మనం ఎట్టా ఆదుకోవాలా, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆదుకునే వాళ్ళని ఆదుకోనియండి. వాళ్ళను మళ్ళా ఏదో ప్రలోభాలు పెట్టి మాకేదో ఇది కావాలా, మాకు మంచి కావాలనుకుంటే రైతన్నలు కూడా కన్నెర్ర చేశారంటే మనం ఏడికిపోతామో తెలీదు. ఇంకొకటి అడుగుతా ఉండా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలకు డ్రిప్ సబ్సిడీని ఇచ్చినామయా? 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే 1 ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ మేము సబ్సిడీ ద్వారా అందించినామని చెప్పనండి. ఈ మగవాళ్ళను, రైతుల గురించి మాట్లాడే మగవాళ్ళు మాట్లాడండి. ఎన్ని ఎకరాలకు డ్రిప్ సబ్సిడీని ఇచ్చినాం? ఏడన్నా ఇచ్చినారా? ఈకపోగా ఇంకా రకరకాల మాటలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను వైసీపీ పార్టీ అయినా సరే నేను 3 ఎకరాలకు డ్రిప్ సబ్సిడీ పెట్టుకున్నాను. మనం అధికారం ఉన్నప్పుడు ఎక్కడ పెట్టకపోగా ఈ అవులే మాటలు. సో ఇకనైనా రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా అన్నకు రాయిచ్చేవాడు సరిగా లేడు, అన్న అంత దమాకు ఉండేవాడు కాదు. మీరు ఒక రవ్వ అన్నను ఆలోచన చేసుకొని పెద్ద మనసు చేసుకొని శ్రమించి మీరు అన్నను ప్రధానమంత్రి చేస్తారని కోరుకుంటూ, మీరు కూడా అన్న ఎన్నో మాటలు మాట్లాడతాడు, వాటన్నిటిని నేను పట్టించుకోకూడదు, నేను వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నేను ఉంటానని తెలియజేసుకుంటూ, ఇంకా ఎరువు వేసుకోవాలా, మీతో మాట్లాడుతూ ఉంటే పనులు ఉన్నాయి. సరే మరి పాబ్బే ఇంకా పని మిగతా వేసుకుంటా పని.